ఒక ఆమె ఒక వీడియోలో మనం మార్కెట్కి వెళ్ళి ఒక గేదెను కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి పాలు పిండి డబ్బు సంపాదిస్తాము. మరి మగాడికి కట్నం ఇచ్చి కొనుక్కొని మన ఇంటికి తీసుకురావాలి, కానీ వాడింటికి వెళ్ళి మనం చాకరీ చేసేదేంటి? ఆడదాన్ని పోషించడానికి మగాడు కట్నం ఇవ్వాలా? మరి ఆనాటి ప్రమాణాలు ఆనాటి ఆచారాలన్నీ అబద్ధాలేనా? అసలు 4 కాళ్ళ గేదెకి 2 కాళ్ళ మగాడికి ఏం లంకి గట్టావు తల్లి. ఇప్పుడు కట్నం పక్కన పెట్టు, ఏది మగాడితో మాకు ఆస్తిలో వాటా ఉందని చెప్పేసి ఆడపిల్లలే వచ్చి కన్నవాళ్ళ దగ్గర నుంచి ఆస్తి లాక్కపోతున్నారమ్మా. వాళ్ళకి వాళ్ళ పిల్లలకి రేపు సేఫ్టీ కోసం ఆడపిల్ల లాక్కపోతుంది. ఇక గేదెతో పిల్లల్ని కనలేం కదమ్మా. ఆడితో కొట్లాటలు ఎందుకు, ఆడితో మాటలు పడాల్సింది ఏముంది, వాడింటికి వెళ్ళి చాకరీ చేయాల్సింది ఎందుకు కర్మ అనుకుంటే ముసుగేసుకొని ఇంట్లో మూసుకు కూర్చోవటం మంచిది. స్త్రీ పురుషుల కలయిక అనేది సృష్టి ధర్మం అమ్మ, పైవాడు నిర్ణయించింది. అది మనం ఆచరిస్తూ ముందుకెళ్ళాలే కానీ